ఆయన ఈ లోకానికి రాకపోతే, ఆయన మన కొరకు మరణించకపోతే మరణం మన మీద ఏలుబడి చేసేది. దేవుని కృపను బట్టి మరణము అంటే ఆధ్యాత్మికమైన మరణం, నిత్య అగ్నిగుండమనే మరణం. ఆ మరణము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఎవరైనా ఒకడు నీతిమంతుడు అవ్వాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారం చాలా నిష్ట నిబంధనలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. అవి మనం పాటించలేము. వారు కూడా విపులమయ్యారు. ధర్మశాస్త్రం అనేటువంటిది పాపం అంటే ఏంటో తెలియచేసి మనిషిని శాపములోనికి నడిపించిందే తప్ప పాపము నుండి విడిపించడం దాని చేత కాలేదు. అయితే ఉచితంగా మనం ఆయన కృప వలన రక్షణ పొందామని బైబిల్ చెబుతుంది. వాస్తవం ఇది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటంటే, మన తలంపులు పూర్తిగా చెడిపోయినాయి అని బైబిల్ చెబుతుంది. అవునా కాదా? మన నోరు మాట్లాడేది వేరు, మన హృదయంలో ఉన్న తలంపులు వేరు.